చింతలపూడి మండలం రాఘవపురంలో పట్టపగలు నడి రోడ్డుపై కల్తీ కాపుసారా ఏరులై పారుతుంది. ఈ కల్తీ సారా తాగి గ్రామంలో సుమారు 50 మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నట్టు తెలిసింది. గ్రామంలో సారా వ్యాపారి ఒకరు సారా ప్యాకెట్లను అమాయకుల చేత, చిన్న పిల్లల చేత రోడ్డుపైనే మందు బాములకు విక్రయిస్తున్నా పట్టించుకునే వారు లేరని గ్రామ యువత ఆవేదన వ్యక్తం చేస్తుంది. సారాను అరికట్టవలసిన శాఖ చేతులెత్తేసి సారా విక్రయాలను చింతలపూడి పరిసర ప్రాంతాలలో నాటు సారా విక్రయాలు సర్వసాధారణమే అనే రీతిలో కొద్దిసేపు హడావిడి చేసి వెళ్లిపోతున్నారు తప్ప కల్తీ సారాను అరికట్టి ప్రజల ప్రాణాలు కాపాడలేకపోతున్నారని అప్రతిష్ట సంబంధిత శాఖ మూత గట్టుకుంటుందని కల్తీ కాపు సారా కాటుకు తాళిబొట్టులు తెగైన కొంతమంది మహిళలు బంగారంగానే విమర్శిస్తున్నట్టు సమాచారం. చింతలపూడి పరిసర ప్రాంతాలలో కల్తీ కాపు సారాలో కార్బైట్ కలుపుతున్నారని, దానివల్ల కల్తీ కాపు సారా తాగే వారికి ఊపిరితిత్తులతో పాటు జీర్ణకోశ వ్యవస్థ కూడా తూట్లుగా పాడైపోయి ప్రాణాలు కోల్పోతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎరా బావా, అదేంట్రా డబ్బులు దాంట్లో వేసుకుంటావు బావా? బావా ఏంట్రా ఎవరు అమ్మించేది? ఎరా ఎవరు అమ్మించేది? ఏడా ఎరా ఎవరు అమ్మించేది? ఏడా సారా ఎవరు అమ్మించేది? ఏడా సారా చెప్పు. ఎవరు ఏడా అమ్మించేది? ఎవరు అమ్మించేది? ఏడా సారా? బావా చెప్పరా బావా అన్న, బాగా చెప్పు. ఎవడు పేరు చెప్పు, పేరు చెప్పు, పేరు చెప్పా, పేరు చెప్పు. చెప్తా ఇప్పుడు పేరు చెప్పు. అలా చెప్తా, అది చెప్తా. పేరు చెప్పు, పేరు చెప్పా, పేరు చెప్పు, పేరు చెప్పు. అవును పేరు చెప్పు, పేరు చెప్పు. చెప్తా పేరు చెప్పు. అర్థమేంటా నువ్వు ఇక్కడ ఎందుకు అడుగుతావు? మామూలుగా ఎందుకు అమ్ముతున్నావు దాన్ని? టైం పాస్గా. మరి ఎందుకు అమ్మును అటు సారా బత్త? అటు ఎందుకు అమ్మును? అటు ఎప్పుడు అమ్మలేదా? మరి పేరు చెప్పు. మరి ఆ బత్తలు మొత్తం తీసుకెళ్ళానా చెప్పు. మరి నీకు ఎందుకు చెప్పు? నెలకొండ పేరు చెప్పు, పేరు చెప్పు. చెప్తా పేరు చెప్పు. నాకు కానీ చెప్పు. నీకు తెలీదా? నీకు తెలీదా? వీళ్ళు ఎవరిలే? ఏ రాంబాబు? చెప్తా. ఇంజమూరి రాంబాబా? నీకెందుకు ఇచ్చిండు బత్తాలు అవి? కూర్చోడానికి ఇచ్చిండా? సర్లే ఉండు, దేని గురించి లాతా ఉండు.